అప్రజాస్వామికం. ఎస్పీ గారితో కూడా నేను మాట్లాడినాను, 2-3 సార్లు మాట్లాడినాను. సార్ మీరు ఇంతమంది వస్తున్నారు, పర్మిషన్ తీసుకుని ఉండాల్సిందే. ఇవాళ ఏదో అవతల వాళ్ళ ప్రోగ్రాం ఉంది, మాకు బందోబస్తులు అక్కడ ఇక్కడ ఏవో సాకులు చెప్తున్నారు. ప్రాజెక్టులు చూడడానికి పర్మిషన్ ఏమిటోదని నాకు అర్థం కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు చూడడానికి పరాయి రాష్ట్రాల నుంచి, పరాయి దేశాల నుంచి వచ్చిపోతున్నారు. ఓ ప్రాజెక్టు చూడడానికి అభ్యంతరం ఎందుకు ఉండాలి? అసలు మేము ఇక్కడేమో ఆందోళన చేయట్లేదే, మేము ఇక్కడేమో అల్లజడికి రాలేదే. ఓ ప్రాజెక్టు చూసిపోవడానికి వస్తే ఆపాల్సినటువంటి ఆగత్యం ఎందుకు? అసలు ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. తెలంగాణ రైతులు, మరీ ముఖ్యంగా పాలమూరు రైతులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన నీళ్లు మనకు కూడా దక్కకుండా మనవి వాళ్ళకే ఇవ్వడం కోసం బానిస ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఇవాళ తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కారు. జిల్లా మంత్రులకు గాని, జిల్లా ప్రజాప్రతినిధులకు గాని బాధ్యత లేదు. పాలమూరు ప్రజల పట్ల వాళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అయితే సాఫీగా ప్రజాస్వామ్యబద్ధంగా మనం పోయి చూసుకొని పోదామంటే మరి పోలీస్ అధికారులు ఇక్కడ ఆపడం జరిగింది. సరే, అది వాళ్ళ రాష్ట్రం, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ ఇష్టం. దీన్ని మాత్రం మేము ఖండిస్తాము. మీరు ఆపినారు, మరి ముందే మమ్మల్ని పక్కన కూర్చోబెట్టి మీరే మాట్లాడితే అయిపోయింది కదా. రోడ్డు మీద ఆపింది ఎవరండి? రోడ్డు మీద ఆపింది ఎవరు? రోడ్డు మీద ఆపింది ఎవరు? చెన్నైలో వ్యాపారం బాగా జరిగింది. రండి బాబు, మళ్ళీ తీసుకో. ఆడ బండి కట్టి కావద్దు, బండి తగులుతుంది. బండి పోతుంది. రాతముడు మీరు కూడా ఎక్కడి నుంచి వచ్చారు?